అందరికీ నమస్కారం. నేను మీ భాగ్యలక్ష్మి అక్క. గత 2 రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరి ట్రైన్లో జరిగినటువంటి అత్యంత పాశవికమైనటువంటి ఈ ఘటన చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఈ దుర్మార్గాలను ఎలా ఇన్ని కేసులు పెట్టినా కూడా ఈ దుర్మార్గులకు ఎలాంటి భయము భక్తి లేకుండా అవుతున్నారు. కాబట్టి ఇతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అరే ఈ రకంగా ఒక ఆడబిడ్డ బయటికి వెళ్ళి ఇంటికి రావడం ఎంతో అది ఉంది. ఇంకొకటి ఇట్లా అఘోరీలని కూడా ఆడపిల్లలని అఘోరీలు చేయడం ఇది కూడా దీన్ని కూడా ఖండిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఆడపిల్లలు డిగ్రీలు ఎంబీఏలు బీటెక్లు చదివి లాస్ట్కు మరి తల్లిదండ్రులకు ఏమి గిఫ్ట్ ఇస్తున్నారు వాళ్ళు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. నేను కూడా మా మహిళా యువ నాయకత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అమ్మ నాన్నలు ఎంతో కష్టపడి మిమ్మల్ని ఉన్నత స్థాయికి పోవాలని ప్రభుత్వాలతోని ఎంతో మంది మాలాంటి వాళ్ళు ఎంతోమంది త్యాగం చేసి కొట్లాడి చట్టాలను తీసుకొచ్చి చదువుకోవాలని పిల్లలకు ఒక విజ్ఞప్తి చేసే పిల్లలు ఏం చేస్తున్నారు, ఈరోజు చాలా ఇంట్లో ప్రతి 2 ఇండ్లకు ఒక ఇంట్లో ఈ సమస్య ఏర్పడుతుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఆలోచించి ప్రభుత్వము మహిళల రక్షణ కోసం ఇంకోటి మహిళల కోసం పరివర్తన కోసం ఒక కమిటీ వేసి దాని ద్వారా ప్రతి కాలేజీ ప్రతి స్కూల్లో చైతన్యం చేయాలని చెప్పి నేను తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఏ విధంగా అయితే ఒక అమ్మాయి బయటికి వెళ్ళి ఏదో చిన్న చితకా ఉద్యోగం చేసుకొని బయటకోవాలంటే చాలా కష్టం ఉంది. ఎంఎంటీఎస్ రైల్లో జరిగిన ఘటన, ఇంతకుముందు ఢిల్లీలో అభయలు నిర్భయలు ఎంత అయినా కూడా ఈ ప్రభుత్వాలు స్పందిస్తలేవు. కఠినమైన శిక్షలు లేకపోవడం దీనికి అంతటి కూడా కారణము. అదేవిధంగా న్యాయ వ్యవస్థలో కూడా ఇలాంటి వాళ్ళని మరి ఆదుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఇలాంటి దుర్గారమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు, హేమైన సంఘటనలు జరిగినప్పుడు దీన్ని సమాజం అంతా ఖండించాలి. పార్టీలకు అతీతంగా మహిళలందరూ కూడా చైతన్యం కావాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కలకత్తాలో ఒక డాక్టర్ అమ్మాయి మీద జరిగింది కూడా ఇప్పటివరకు కూడా లేదు. మళ్ళీ మా పిల్లలను చంపుకొని మేము కోట్ల చుట్టూ తిరిగి ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తేనే ప్రభుత్వాలు ఉన్నారు. కాబట్టి ఇవన్నింటిని పురస్కరించుకొని మే 30న మహిళా సింహగర్జన మరి సరూర్ నగర్ స్టేడియం తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల మహిళల్ని ఆహ్వానించి అన్ని ఎన్జిఓ మహిళల్ని ఆహ్వానించి ఈ దేశం నలుమూలల ప్రపంచమే చూసే విధంగా ఈ సభను నిర్వహిస్తూ ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఎంఎంటీఎస్ ట్రైన్లో జరిగినటువంటి ఘటన అయితే ఉంది. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నా కూడా ఇవాళ గంజాయి బాచ్ ఎక్కువయ్యి ఆడపిల్లలను చిడాయిస్తూ ఉన్నారు. కాలేజీలో భద్రత లేదు, ఎక్కడ లేదు. కాబట్టి పరివర్తన చెందడానికి ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తుంది. ఇవాళ 3 లక్షల కోట్ల బడ్జెట్, కొంత బడ్జెట్ కేటాయించి మహిళల కోసం ఈ ప్రచారం నిర్వహించాలని చెప్పి మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.